ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో మేలు కొలుపు ఉత్తరాంధ్రలో కొత్త శకం ఆరంభమైంది అంటూ చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో. మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి ఒక స్టీల్ ప్లాంట్ ఉంది, అది విశాఖ స్టీల్ ప్లాంట్. ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం, కానీ అటువంటిది ఏమీ లేదు అని చెప్పి కూటమి నేతలు చెబుతూ ఉన్నారు. కానీ పరిణామాలు చూస్తూ ఉంటే ఎంజీ రావు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ క్రమంగా ప్రైవేటీకరణ దిశగానే అడుగులు వేస్తున్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఈ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కు రావడంపై మీ కామెంట్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇది 17.8 మిలియన్ టన్స్ పెర్ యానం ఎంటీపీఏ ప్రకారం ఇక్కడికి వస్తుంది. ఇది వన్స్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసేస్తే దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్గా ఈ నక్కపల్లి అనకాపల్లి డిస్టిక్లోది అవతరించబోతుంది. ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది, ఇందులో తిరుగులేదు. ఒక ఆంధ్రప్రదేశ్ ప్రగతికి, ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్లోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్గా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఐరన్ అండ్ స్టీల్ ఏదో ఐటీలు ఏదో డేటా సెంటర్లు కాదండి. ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ 1,50,000 కోట్లతో ఇక్కడికి వస్తుందంటే దీని ఆధారంగా చేసుకుని ఎన్నో యాన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇది హెవీ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ, రైలు కర్మాగారాలు, ఆటోమొబైల్ లాంటి ఎన్నో యాన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తాయి. ఈవెన్ రా మెటీరియల్ ప్రాసెసింగ్ కూడా కొన్ని వందల ఇండస్ట్రీ, అది ఒక పెద్ద హబ్గా తయారైపోతుంది అనమాట. ఒక స్టీల్ సిటీగా అవతరించబోతుంది. దేశంలోనే ఒక అతిపెద్ద స్టీల్ సిటీ అది అవ్వబోతుంది అనమాట నక్కపల్లి, ఇప్పుడు అనకాపల్లి. ఇది ఇలాంటి పరిస్థితుల్లో మరి 5,400 ఎకరాల్లో అది వచ్చింది. అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 25,000 ఎకరాల పైబడి దానికి ఉంది సర్ప్లస్ ల్యాండ్. ఇక్కడ 5,400 ఎకరాలు. ఈ ల్యాండ్ మనం ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్, లేకపోతే ఇండస్ట్రియల్ పాలసీ అది. ఇక్కడికి పవర్ ఏంటంటే అక్కడ గ్రీన్ ఫీల్డ్ అంటున్నారు. సుమారు అక్కడ 840 మెగావాట్లు అవుతాయి. అందులో 200 మెగావాట్లు పైబడి అక్కడే ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి గ్రీన్ ఫీల్డ్ చాలా, అక్కడ 2,000 ఎకరాల దాకా ఈ గ్రీన్ కారిడార్స్ డెవలప్ చేస్తారు. కాబట్టి గ్రీన్ ఫీల్డ్. దీనికి ఒక క్యాప్టివ్ పోర్ట్ కూడా డెవలప్ చేస్తున్నారు, అది డిఎల్ పురం దగ్గర. ఇది కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఈ నక్కపల్లికి. కాబట్టి అది కూడా ఇంకొక 600 ఎకరాల దాకా చేస్తున్నారు. అక్కడ ఇంకొక 6,000 మందికి ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఇదేంటంటే 1,00,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంప్లాయ్మెంట్ రాబోతుంది అంటున్నారు. కానీ అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 12,000 మంది ఎంప్లాయీలు, అందులో కొంతమందికి వాలంటరీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 9,100 దాకా ఎంతో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. కానీ వైజాగ్కి ఎక్కువ ల్యాండ్ ఉంది. మరి నక్కపల్లికి ఇంత ల్యాండ్ ఎంత ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఎక్స్పాన్షన్ ప్రపోజల్ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు డ్రాఫ్ట్ ఇవ్వడం జరిగింది. అసలు అది ఆమోదం లేదు. కానీ మరి వైజాగ్కి అన్ని, ఇప్పుడు నక్కపల్లి ఏ విధంగా అయితే ఏ వసతులతోటైతే అక్కడ స్టీల్ ప్లాంట్ వస్తుందో అవే వసతులు కూడా వైజాగ్ ఉన్నాయి. కానీ వైజాగ్పై శీతకాన్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారంటే అది ప్రైవేటైజ్ అవ్వబోతుంది అనడానికి సూచనేమో. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి బయలుదెల్లా నుంచి ఐరన్ ఓర్ వస్తుంది. అది స్లర్రీ 245 కిలోమీటర్ల స్లర్రీ పైప్ లైన్ కిరణ్ డోల్ ద్వారా ఈ యొక్క బయలుదెల్లా ఛత్తీస్గఢ్ నుంచి ఐరన్ ఓర్ వస్తుంది. అదే స్లర్రీ పైప్లో నుంచి కూడా ఈ ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్కి రాబోతుంది. మరి ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టంలో ఉంది? మరి వీళ్ళు ఏ హోప్తో ఎక్కడ పెడుతున్నారు అనేది చూడాలి. తర్వాత వెరైటీస్ అనేది ఈ గార్ల ఖమ్మం జిల్లా నుంచి వస్తే అక్కడ నుంచే 60 నుంచే ఇక్కడికి వెళ్ళబోతుంది. తర్వాత కోకింగ్ కోల్ అనేది వైజాగ్ ఆస్ట్రేలియా ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. వైజాగ్ కోకింగ్ కోల్ అది ఇండియాలో దొరకదు, ఎక్సెప్ట్ జరియా, వెస్ట్ బెంగాల్ మినహాయిస్తే. ఇదే కోకింగ్ కోల్ను కూడా ఇదే ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇంపోర్ట్ చేసుకోబోతుంది. మళ్ళీ లాటరైట్ అనేది అక్కడ దగ్గరలో దొరికిపోతుంది. తర్వాత లైమ్ స్టోన్ అనేది ఇంకొక రా మెటీరియల్ ఉంటుంది. అది కూడా మనకి లైమ్ స్టోన్ అంతా ఇప్పుడు జగ్గైపేట, ఇప్పుడు ఈ చాలా మన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది. కాబట్టి అక్కడ నుంచి లైమ్ స్టోన్ కూడా వస్తుంది. ఈ కోకింగ్ కోల్ మాత్రం విదేశాల నుంచి వస్తుంది అనమాట. కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏ అయితే రా మెటీరియల్ ఎక్కడెక్కడ నుంచి ఉపయోగిస్తుందో అవే రా మెటీరియల్స్ ఇది ఉపయోగించబోతుంది. మరి ఆర్సిలర్ మిట్టల్ ఇదేంటి 1,50,000 కోట్లు ఇంత హోప్ఫుల్గా పెడుతున్నారు. మరి వైజాగ్ అంత ఎందుకు హోప్ లేదు? వైజాగ్ ఎందుకు కన్వర్ట్ చేయలేం అంటే, వైజాగ్ అంటే ఆంధ్రుల మనకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఒక సెంటిమెంట్ ఉంది. కాబట్టే దాన్ని ప్రైవేటైజ్ చేయలేకపోతున్నారు. సెంటిమెంట్ ఉంటుంది, లేకపోతే ఎప్పుడూ అయిపోనండి. కాబట్టి దాని నెత్తి మీద ఇప్పటికీ ప్రైవేటైజ్, నా అంచనా ప్రకారం ఏంటంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్ వరకే దాన్ని ప్రైవేటైజ్ చేసే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఎందుకంటే అది సెంటిమెంటల్, రిలేటెడ్ టు ఏపీ పీపుల్ సెంటిమెంట్ అనమాట. కాబట్టి వచ్చే ఎలక్షన్ దాకా దాన్ని ఏమీ చేయలేరు. కానీ
అది మాత్రం ప్రమాదంలో ఉంటుంది. వన్స్ దిస్ ఆర్సిలర్ మెటల్ నిప్పల్ స్టీల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతే అది 2027-28కి ఫస్ట్ ఫేజ్ అయిపోబోతుంది. వన్స్ అది అయితే అది లాభాల పంటలు అనేది 100% ఉంటుంది. ఎందుకంటే ఎన్ఎండిసి నుంచి క్యాప్ 2 మైన్ ఉండబోతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంత ముత్తుకున్న క్యాప్ 2 మైన్ ఇవ్వలేదు. ఈవెన్ జంషెడ్పూర్, ప్రైవేటు ఇండస్ట్రీస్, టాటా, గోపాలపూర్, వీటికి కూడా అక్కడ క్యాప్ 2 మైన్స్ ఉన్నాయి. కానీ వైజాగ్ లాంటి ఫస్ట్ షోర్ బేస్డ్కి ఇప్పటికీ ఎందుకు క్యాప్ 2 మైన్ ఇవ్వలేదు అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. అందువల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవుతుంది అనే పెద్ద అపవాదం ఉంది. కాబట్టి దాని మీద సమాధానం చెప్పాలని ఇప్పుడు మోడీ గారు ఇప్పుడు ఇంత అతిపెద్ద అంటే దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ పునాదికి మోడీ గారు రాకపోవడం ఏంటి అదంటే, పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు కూడా పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు కూడా అస్సాం వెళ్ళారు, వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. కాబట్టి పార్లమెంట్ సమావేశాలు అనేది ఒక నేపథ్యం కాదు. ఎందుకు రాలేదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం మీద మాట్లాడాలనే నరేంద్ర మోడీ గారు అక్కడికి రాలేదు. కాబట్టి సీఎం చేతుల మీదుగా అది అక్కడ అవడం జరిగింది. కాకపోతే ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే, అందరూ కోరుకునేది మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వదు అనే విధంగా ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎందుకు సమాధానం రావడంలా, ఎందుకు ఈ సమాధానం కూటమి ప్రభుత్వం తీసుకోలేకపోతుంది? ఎందుకంటే ఇది నేను చెప్పినట్టు ఇక్కడ 11,000 ఎంప్లాయ్మెంట్కి తర్వాత వైజాగ్ అభివృద్ధికి సంబంధించింది కాదండి. ఇది ఏపీ ఆంధ్రుల హక్కు, ఏది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, తెన్నేటి విశ్వనాథం, ఇది ఒక సెంటిమెంటల్ ఇష్యూ అనమాట. ఇందిరా మనకు గుర్తుంటుంది ఈ మూమెంట్ అంతా, తెన్నేటి విశ్వనాథం వైజాగ్ మూమెంట్. కాబట్టి ఇది ఏపీ మొత్తానికి సంబంధించిన ఒక సెంటిమెంట్. కాబట్టి దీని మీద చేసే ధైర్యం లేదు. కానీ ఒక స్టెప్ బై స్టెప్ ఏంటంటే అది ప్రైవేటైజ్ వైపు వెళ్ళిపోతుంది అని చెప్తున్న నా దృష్టిలో అయితే ఈ నిప్పన్ ఆర్సిలర్ మెటల్ స్టీలే దాన్ని టేక్ ఓవర్ చేసుకున్న ఆశ్చర్యం లేదు భవిష్యత్తులో.